ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. బుధవారం తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను మెరుగైన పరిపాలన అందించానని, సంక్షేమం ప్రతి పేదవాడి దగ్గరకు చేర్చానని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు 75,000 మంది ఓటు వేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలు డీలా పడటం సరికాదని ధైర్యంగా ఉండాలని కోరారు. ఖచ్చితంగా లోపం ఎక్కడ జరిగింది అనే దానిపై పరిశీలన చేస్తామని అన్నారు. ప్రజలతోనే ఉంటామని, లోపాలను సరిచేసుకుని పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కార్యకర్తలో మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతామని శివకుమార్ అన్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రజలు అధికార పక్షం పట్ల ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేశారు అనే విషయం ఇప్పటికీ అర్థం కావటం లేదన్నారు. నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమం పంచినది తమ ప్రభుత్వంలోనేనని, రాజకీయ పార్టీలకు ఎజెండా ఉంటుందని, ఎజెండాను అమలు చేసింది తామేనని, ఈ విషయాన్ని మేము ధైర్యంగా చెప్పుకుంటున్నామని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడకుండా ధైర్యం వహించాలని, ఎందుకు ఓడిపోయామని అంశంపై పరిశీలన చేసుకునే దిశగా కలిసి రావాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తెనాలి శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండి సంక్షేమాన్ని, నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసే గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేశాను. నిన్న ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక రిజల్ట్స్లో సుమారు 75,000 మంది నన్ను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఓటేసిన ప్రతి కుటుంబానికి, ఓటేసిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను గుండె మీద చేసుకొని 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా పేదవాడికి సంక్షేమం ఇచ్చేదాంట్లో కానీ, పేదవాడికి నివాస స్థలం ఇచ్చేదాంట్లో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బాగా చేశాను. ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాను. నా వరకు నేను ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుడిగా డెఫినెట్గా దాన్ని స్వాగతిస్తాం. సో నాకు ఓటేసిన 75,000 మందికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను ప్రధానంగా ఈరోజు ఒకటి నియోజకవర్గ ప్రజలకి నాకు ఓటేసిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞత చెప్పడం ఒక పాయింట్ అయితే, 2 రాత్రి నుంచి మరి ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎంతో బాధతో వచ్చి నా దగ్గరికి వచ్చి కలుస్తున్న సందర్భంలో చాలామంది పాపం బాగా బాధపడతా ఉన్నారు. సో నేను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది, దయచేసి మీరు ఎవరు ఎమోషనల్ అవ్వమాకండి. రాజకీయాలు గెలుపు ఓటములు 2 ఉంటాయి. డెఫినెట్గా అనలైజ్ చేద్దాం, చేస్తాం. అటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఇటు నియోజకవర్గంలో నేను మనందరం కూర్చొని, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూర్చొని ఎలక్షన్ దీని మీద అనలైజ్ చేస్తాం. రాబోయే 4-5 రోజుల తర్వాత అందరం కూర్చొని అనలైజ్ చేద్దాం. ఎందుకంటే పాపం బాగా క్యాడు ఇంటికి వచ్చి బాగా ఎమోషనల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. సో దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, అలాగే నేను ఇక్కడే ఉండేవాడిని. మనం డెఫినెట్గా ఒక 4-5 రోజుల తర్వాత కూర్చొని మొత్తం మనందరం అనలైజ్ చేసి ఆ భవిష్యత్తు కార్యక్రమాన్ని, అలాగే భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడే విధంగా, అలాగే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని
బాగా తీసుకొచ్చేదానికి ఎలా చేయాలి, ఎలా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డెఫినెట్గా చేద్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈ రిజల్ట్స్లో అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో నిన్న వచ్చిన రిజల్ట్లో నాకు ఓటేసిన ప్రతి అక్కా చెల్లికి, ప్రతి అన్నాదమ్ములకి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన, ప్రజల కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని, పనిచేసే కావటమే కాకుండా, పని చేయటమే కాకుండా డెఫినెట్గా పేదవాడి పక్షాన నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అన్ని పార్టీలు తమ తమ ఎజెండాలను చూస్తూ ఉంటాయి. బట్ ఎజెండా చెప్పిన దాన్ని చెప్పినట్టు అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేశాం. ఆ అమలు చేసే ప్రక్రియలోనే ప్రజలకి మేలు జరగాలన్న తాపత్రయంతో ప్రభుత్వం ప్రతి పైసాని కూడబెట్టి, ప్రతి వనరు నుంచి వచ్చే ప్రతి రూపాయిని జాగ్రత్త చేసి వేస్ట్ చేయకుండా ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చింది. అలా చేయబట్టే అన్ని లక్షల కోట్ల సంక్షేమం ప్రజలకి అందింది. ప్రజలు ఎలక్షన్స్లో ఇంకో రకంగా తీర్పు ఇచ్చారంటే డెఫినెట్గా దాన్ని కూడా అనలైజ్ చేయాలి. చేయకుండా ఎలా? డెఫినెట్గా చేస్తాం, అనలైజ్ చేస్తాం. ఎక్కడ పొరపాటు జరిగింది అనేది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి నుంచి రకరకాలుగా వస్తూ ఉన్నాయి, రకరకాల ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, రకరకాల ఇవి వస్తున్నాయి. సో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు కదా, ఇది ఎవరిది తప్పు అనే దాంట్లో నా దగ్గర ఏమి సాక్ష్యాలు లేవు అనే విధంగా, అంటే ఒక రకంగా. సో వీటన్నిటి మీద అనలైజ్ చేస్తాం. చేసినాక నిజంగా చెబుతున్నాను, నేను 100% కాన్ఫిడెంట్గా గుండె మీద చేసుకొని చెబుతున్నాను. శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో నేను సుమారు 1800 నుంచి 1900 కోట్ల రూపాయలు తెనాలి నియోజకవర్గంలో పేదవాడి అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడు చేసింది. ఈరోజు వచ్చిన వాళ్ళైనా చూసుకోవచ్చు, రేపు పొద్దున ఏ ఇంటో ఎంతెంత సంక్షేమం వేసింది చూసుకోవచ్చు. మేము తప్పేముందంటూ ఏ ఇంటో ఏ సంక్షేమం కింద. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ తెనాలి నియోజకవర్గంలో సుమారు 20,000 ఉంది ఫంక్షన్. నేను ఎమ్మెల్యే అయినాక ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా దిగిపోతున్న ఈ రోజుకి 37,000 మందికి ఫంక్షన్ వస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయ్యే నాటికి 2,000 ఫంక్షన్ ఉంది. ఈరోజు నేను దిగిపోయే నాటికి అంటే స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో 3,000 ఫంక్షన్. ఏ ఇంటికి వస్తుందో డీటెయిల్స్ ఉన్నాయి, ఏ అవాతాతకు వస్తుందో వికలాంగులకు వస్తుందో డీటెయిల్స్ ఉన్నాయి. సో దీంట్లో తప్పే ఉంది. 37,000 మందికి ఈరోజు నేను దిగిపోయే నాటికి 37,474 మందికి ఏమో ఇస్తున్నాం. ఏదన్నా ఇంకా పొరపాటు ఉంటే ఆ 100లో ఉంటుంది, కానీ ఇంకోటి 37,000 మంది పైన మేము ఫంక్షన్ ఇస్తున్నాం. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఈ 5 సంవత్సరాలు, నా 5 సంవత్సరాల టైంలో కొత్త వారికి సుమారు 17,000 చిల్లర కొత్త ఫంక్షన్స్ ఇచ్చాం. సో అట్లా ప్రతిదీ ఉంది, అలా ప్రతిదీ. ఇవన్నీ వన్న నోటి మాటలు కాదు, ఆన్ రికార్డ్స్. ఈరోజు మేము గవర్నమెంట్ పోయింది, కొత్తగా శాసనసభ్యులు అయిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. తప్పే ఉంది దీంట్లో. ఎంతమందికి ఇస్తున్నామో చూస్తే దాంట్లో తెలిసిపోద్ది కదా. సో దీంట్లో ఏం లేదు. అదే నేను చెబుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినా, నేను చెప్పినా, మేమేంటంటే మేము ప్రాక్టికల్గా ప్రజలకు సంక్షేమం ఇచ్చే దాంట్లో, ప్రజలకు మంచి చేసే దాంట్లో, ప్రజలకు లబ్ధి చేకూర్చే దాంట్లో, ప్రజలకి నివాస స్థలాలు ఇచ్చే దాంట్లో డెఫినెట్గా బాగా చేసాం. సో సరే, మేము బాగా చేసినా ఎందుకు ఓడిపోయారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా అనలైజ్ చేయాలి. ఎందుకు ఓడిపోయాం అనేది డెఫినెట్గా అనలైజ్ చేస్తాం. డెఫినెట్గా చేస్తాం. పార్టీ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం, నియోజకవర్గంలో మేము చేస్తాం. ఎక్కడన్నా లోపాలు ఉంటే ఆ లోపాలను సరి చేసుకొని ఇంకా ముందుకు వెళ్తాం. సో సంక్షేమం ఇచ్చాం కాబట్టి ఓడిపోయామని కాదు, సంక్షేమం లేకపోతే ఇంకోటి అనే కాదు, ఏదో సమ్ కెమిస్ట్రీ. డెఫినెట్గా అది కూడా ఏంటనేది చూద్దాం.